సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మరియు పాలకవర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు పద్మశాలి యువజన సంఘం మరియు పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవదాస్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘంలో ఉన్న యువకులు కుల పెద్దలు అందరూ కూడా సహకరిస్తున్నారని, అందరి సహకారంతోనే నూతన సంవత్సర క్యాలెండర్ తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కులస్తు నుండి కౌన్సిలర్ గా అత్యధిక మెజారిటీతో ఎన్నుకోవాలని, అలాగే మున్సిపల్ సీట్ కూడా పద్మశాలి కవచం చేసుకోవాలన్నారు. అందుకే గజ్వేల్ పెట్టినప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పద్మశాలి కులస్తులందరూ సహకరించాలని, పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో మన కులస్తులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం కార్యవర్గం మరియు పద్మశాలి సహకార సంఘం కార్యవర్గం మరియు కుల పెద్దలు పాల్గొన్నారు. జై మార్కండేయ పద్మశాలి కుల బాంధవులందరికీ మరియు పాలక వర్గానికి, అదేవిధంగా మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారికి, శ్రేయోభిలాసులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా సంతోషం. మరి సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మరి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. మరి గత సంవత్సరము మరి వీడుకోలకు పలుకుతూ మరి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి కుల బాంధవులందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ మరి సుఖశాంతులతో మెదగాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులకు, ముఖ్యంగా మొన్ననే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి పద్మశాలి సంఘ అధ్యక్షుడు దాసన్న గారికి, మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యుడు మా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు బాలచంద్రన్ గారికి, మరియు చంద్రం సార్ గారికి, పంచాయతీ రాజశమ్మకు, మరియు ఇక్కడ రాజారాం గారికి, మరియు కమిటీ సభ్యులకు, మరియు యువజన సంఘ సభ్యులు ప్రేమ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మన పద్మశాలి సంఘం గజ్వేల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబోయే సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పద్మశాలీలు గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మన పద్మశాలీలందరూ కూడా మనం ఐకమత్యంగా మన పద్మశాలీలు ఎక్కడ నిలబడ్డా కానీ గెలుపుకు అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి చైర్మన్ పీఠాన్ని కూడా మనం దక్కించుకుంటే, గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్గా మన సంఘం సభ్యులందరూ సహకరించి గతంలో చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే పెద్దలు కుల సభ్యులందరూ కూడా ఈసారి కూడా అవకాశం ఉంది కాబట్టి మన కులం నుంచి మేము చైర్మన్గా నిలబడుతున్నాం కాబట్టి సభ్యులందరూ కూడా మన కులాన్ని మనం చైర్మన్ సీట్లో కూర్చునబెట్టే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని కూడా మన కుల సంఘ సభ్యులందరినీ కూడా పేరు పేరుగా కోరుతున్నాం.